నమస్తే. గద్వాల జిల్లా ఈడుగోనిపల్లిలో ఏకగ్రీవం పెద్ద మోసం జరిగింది. ఏకగ్రీవంలో ఈమె పాల్గొంటుంటుంటే ఇంకో పోయి నామినేషన్ వేసింది. ఏకగ్రీవం కాకపోవడంతో ఈమె కూడా పోయి నామినేషన్ వేద్దామని పోయింది. కథం టైం అయిపోయింది. ఇప్పుడు నామినేషన్ వేసిన ఆమెనే ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకోబడింది. ఇప్పుడు అంటే ఎంత మోసం జరిగిందో ఈ వార్త చూస్తే నిజంగా ఓ రకంగా తమాషా అనిపిస్తుంది, విచిత్రం అనిపిస్తుంది, ఏకగ్రీవం ఎంత మోసమైందో అనిపిస్తుంది. ఒకసారి చదువుదాం. వేలం పాడింది ఒకరు, ఏకగ్రీవం అయింది మరొకరు. నామినేషన్ వేయకపోవడంతో చేజారిన పదవి. గద్వాల జిల్లా ఈడుగోనిపల్లిలో సర్పంచ్ని ఎన్నుకుంటూ గ్రామస్తుల తీర్మానం. మరో మహిళ ఒక్కతే నామినేషన్, ఏకగ్రీవంగా ఎన్నిక. అంటే ఈ గ్రామంలో ఒక మహిళను ఏకగ్రీవంగా ఎన్నుకుందామని ఆ గ్రామ ప్రజలంతా ఉన్నారు. ఆ పని నడుస్తూనే ఉంది. ఆమె కూడా అడ్వాన్స్గా 1,00,000 కూడా ఇచ్చిందంట. కానీ రాణి అనే మహిళ పోయి నామినేషన్ వేసింది. అసలు కథ, అసలు ట్విస్ట్ అప్పుడు మొదలైంది. ఇవి పరుగున పోయి నామినేషన్ వేయకపోతే టైం అయిపోయింది. ఇంకా చదివినాక మాట్లాడతా. గద్వాల జిల్లాలోని ఓ గ్రామంలో సర్పంచ్ పదవి కోసం వేలం నిర్వహించారు. ఓ మహిళ సర్పంచ్ పదవిని దక్కించుకుంది. అంటే వేలం పాట నిర్వహిస్తే ఓ మహిళ సర్పంచ్ పదవి దక్కించుకున్నదంట. కానీ అదే గ్రామానికి చెందిన మరో మహిళ నామినేషన్ వేయగా వేలంలో పదవి దక్కించుకున్న మహిళ నామినేషన్ అందజేయలేదు. అంటే నామినేషన్ వేయలేదు ఆమె. వేలంలో సర్పంచ్ పదవి దక్కించుకున్న మహిళ మాత్రం నామినేషన్ వేయలే, ఇంకో మహిళ మాత్రం నామినేషన్ వేసింది. దీంతో వేలంలో పాల్గొనని మహిళే ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. గద్వాల జిల్లా ఈడుగోనిపల్లి గ్రామంలో గుడి అభివృద్ధి, రోడ్డు నిర్మాణం కోసం నిధులు ఇచ్చే వారినే సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సరస్వతి అనే మహిళ గ్రామాభివృద్ధి కోసం 9.80 అంటే 9,80,000 చెల్లించేందుకు ముందుకొచ్చిందంట. అడ్వాన్స్గా 1,00,000 కూడా చెల్లించిందంట. దీంతో సరస్వతిని సర్పంచ్గా ఎన్నుకోవాలని గ్రామస్తులు తీర్మానించారు. కానీ ఆమె నామినేషన్ వేయకుండా ఆలస్యం చేయడంతో, అంటే వాస్తవంగా కూడా ఏంటంటే ఏకగ్రీవంగా ప్రక్రియ కొనసాగుతున్నా సరే నామినేషన్ వేయాలి ఫస్టు. ఒకవేళ ఏకగ్రీవంగా ఎవరినైతే ఎన్నుకోవాలనుకుంటారో గ్రామ పెద్దలు లేకపోతే ప్రజలు ఎవరన్నా కానీ ఇదంతా తర్వాత ప్రాసెస్. ఫస్ట్ నామినేషన్ వేయాలి. ఈ మహిళ సరస్వతి అనే మహిళ ఏం చేసింది, నామినేషన్ వేయకుండా ఈడ గ్రామ పెద్దలతో కూర్చొని నేను ఇన్ని లక్షలు ఇస్తా, నన్ను ఏకగ్రీవం చేయండి అని ఈడ పెట్టుకున్నది. ఆమె ఈమెకు తెలియకుండా పోయి రాణి అనే మహిళ పోయి నామినేషన్ వేసింది. ఇక ఈ నామినేషన్ వేసింది కదా రాణి అనే మహిళని ఈమె పోయి వేయడానికి పోతే టైం అయిపోయింది. అసలు కథ అది. ఆడ నామినేషన్ వేసి వచ్చి ఈడ ఏకగ్రీవంలో పాల్గొంటే దానికి అర్థం ఉంటుండే. పెద్ద మోసం చేసుకున్నది ఆమెనే. కానీ ఆమె నామినేషన్ వేయకుండా ఆలస్యం చేయడంతో అదే గ్రామానికి చెందిన రాణి అనే మహిళ సర్పంచ్ పదవికి నామినేషన్ వేసింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు సరస్వతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని నామినేషన్ ఉపసంహరించుకోవాలని కోరినా రాణి పట్టించుకోలేదంట. ఈ క్రమంలోనే సరస్వతి నామినేషన్ వేసేందుకు వెళ్ళగా అప్పటికే సమయం ముగిసిందని ఆఫీసర్లు చెప్పారు. కథం మామూలు దెబ్బ కాదు ఇది. పులి పంచ కంటే ఎక్కువనే రాణి అనే మహిళ పోయి నామినేషన్ వేసింది. ఈ సరస్వతి అనే మహిళనేమో నామినేషన్ వేయకుండా ఏకగ్రీవంలో పాల్గొన్నది. ఇక గ్రామస్తులంతా మేము సరస్వతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం సర్పంచ్గా, నువ్వు నామినేషన్ విత్డ్రా చేసుకో అంటే రాణి అనే మహిళ అసలు చేసుకోలేదంట. ఇప్పుడు ఏంది, సర్పంచ్ ఎవరు? వేలంలో పాల్గొనని రాణి అనే మహిళ సర్పంచ్గా ఎన్నుకోబడ్డది. ఇక అంతేగా. ఈడుగోనిపల్లి సర్పంచ్ పదవికి రాణి నామినేషన్ ఒక్కటే రావడంతో సర్పంచ్గా ఆమె ఏకగ్రీవంగా ఎన్నిక కానుంది. కాగా శుక్రవారం గ్రామంలో మీటింగ్ నిర్వహించి అభివృద్ధికి నిధులు ఇవ్వాలని రాణిని అడిగారు. కానీ తాను అభివృద్ధి పనులు చేస్తానని, డబ్బులు ఇవ్వబోనని స్పష్టం చేయడంతో ఏం చేయాలో తెలియక గ్రామస్తులు ఆందోళన పడిపోయారట. ఈ రాణి అనే మహిళ ఎవరైతే నామినేషన్ వేసిందో ఆమెనే సర్పంచ్గా ఇప్పుడు ఇక నువ్వు ఇన్ని నిధులు సరస్వతి అనే మహిళ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డది కదా, ఆమె 1,00,000 అడ్వాన్స్ ఇచ్చింది, మిగతా పైసలు కూడా ఇస్తానది, నీవు కూడా ఇయ్య అంటే రూపాయి అయ్యను, నేను సర్పంచ్గా ఎట్లా ఎన్నుకోబడతా కదా, నేను సర్పంచ్గా గ్రామానికి చేయాల్సిన పనులు చేస్తా తప్ప నేను పైసలు ఇయ్యనని చెప్తుంది. అంటే మామూలు ట్విస్ట్ కాదు ఇది. ఇది ఎట్లుందంటే మనకు తెలియకుండా మనం చేప మీద కూర్చుంటే చేప కిందకి నీరు వస్తాయి చూడు, అట్లే వచ్చింది. ఈ సరస్వతి అనే మహిళ వేలంలో పాల్గొనుకుంటూ అక్కడ నామినేషన్ వేయకుండా మోసం చేసుకున్నది. ఎట్లా జారిపోయిందంటే మన చేతిలో చేప జారిపోయినట్లే జారిపోయింది సర్పంచ్ పదవి. ఆయన ఏకగ్రీవాలేంది, వేలం పాటలేంది,
మొత్తం మోసమే జరుగుతుంది గ్రామాలలో. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే మరి ఘోరం. ఎక్కడ చూసినా ఏందండి ఇది నాకు అర్థం కాదు. ఏమన్నా లడ్డు వేలం పాటనా అండి? ఇంతకు అంతకు 10 లక్షలకు 20 లక్షలకు ఏంది ఇది? ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే, దొంగతనం చేయడమే, నిజంగా గొంతు కోయడమే ఒక రకంగా. ప్రభుత్వాల దగ్గరుండి ప్రోత్సహిస్తున్నాయి. అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మంత్రులు కానీ ఇక వాళ్ళు ఏమంటారంటే దీన్ని ఏకగ్రీవం అని పేరు పెడతారు తప్ప ఇది మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే. అసలు ఇక తలుగున్నోందే బర్రె ఎట్లనో గట్లే అయింది ఇప్పుడు గ్రామాలల్లో. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంత ఏం లేకుండే నా అంచనా అయితే. ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది. వేలం పాటలు అంటే డబ్బున్నోనికే సర్పంచ్ పదవా? నిజాయితీగా పనిచేయాలనుకున్నోడు లేకపోతే డబ్బు లేనోడు రాజ్యాంగబద్ధంగా పోటీ చేద్దాం అనుకున్నోడు ఉత్తదేనా? ఏం లేదా? మరి ఘోరం అయిపోతుంది నిజంగా. ఇక డబ్బులు ఉన్నోందే రాజ్యం అయిపోయి ఇప్పటికే రాజకీయాలు ఎట్లా అయిపోయినాయంటే ఒక ఎమ్మెల్యే స్థాయి అదంటే డబ్బులు ఉంటేనే ఎమ్మెల్యే అంతే. ఇంకా కోట్లు ఉంటేనే ఇంకా సర్పంచ్ కూడా అట్లే అయిపోయింది ఇప్పుడు. కనీసం ఒక 30-40 కోటి రూపాయల దాకా లేకపోతే సర్పంచ్ అయ్యే అవకాశం లేనట్లే కనిపిస్తుంది. అంటే డబ్బులు పెట్టి కొనుక్కోవాలి కదా, మరి గట్లుంది పరిస్థితి. ఇక గద్వాల జిల్లా ఈడుగోనిపల్లిలో జరిగింది అయితే ఇదైతే నిజంగా ఒక ట్విస్టే. ఆ సరస్వతి అనే మహిళకు దిమ్మ తిరిగిపోయి ఉంటుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.